ఒక్కసారి ఆర్టికల్ చూడండి. సో ఆల్రెడీ సగం కంట్రీ ఫిజికల్ యాక్టివిటీ లేక షెడ్కి వెళ్ళిపోయింది. ఇది ఇట్లానే కంటిన్యూ అయితే 2030 కల్లా 60%, అంటే మోర్ దాన్ 50% మన కంట్రీ పాపులేషన్ ఫిజికల్లీ అన్ఫిట్ ఉంటారు. నవ్వేడేస్ ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. 18 years దాటిగానే ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్స్, డయాబెటిక్స్, ఇది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ అయితే నీ వైఫ్ ని, కిడ్స్ ని ఫిజికల్ యాక్టివిటీ కోసం జిమ్ కి ఎక్స్పోజ్ చేయి. ఒక రెస్పాన్సిబుల్ వైఫ్ అయితే నీ కిడ్స్ ని, హస్బెండ్ ని ఫిజికల్ యాక్టివిటీ కోసం జిమ్ కి ఎక్స్పోజ్ చేయి. సో ఒక్కటి చెప్తా విను, నువ్వు జిమ్ కి వెళ్ళేది విపరీతంగా కండలు పెంచడానికి కాదు, దానికంటే ముందు కూడా హార్ట్, లంగ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా కాడాలి. ఫైనల్ గా ఒక్కటే చెప్తా, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ వేసుకొని సరిపెట్టేస్తున్నాం, కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండి ఆ టాబ్లెట్ అవసరం రాకుండా మనం చేసుకోలేకపోతాం. ఇప్పటికీ లేట్ అయిందేం లేదు. డూ స్టార్ట్ యువర్ యాక్టివిటీ. అండ్ అట్లానే ఇది ఫ్యాక్ట్ అని మీరు నమ్మితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.